హలో నమస్తే. వీకెండ్ అయితే బయటికి వెళ్తున్నాము. కంపెనీ స్టాఫ్ని ఇద్దరిని రమేష్ గారిని శ్యామ్లాల్ గారిని తీసుకొని అయితే అట్లయితే వెళ్ళేసి వస్తాం. క్లోజ్ అయింది, ఇప్పుడే 4 అవుతుంది. క్లోజ్ చేసుకొని రోజు షాపునే ఉంటాం కదా. అక్కడ కొలన్పాకలో ఒకటి మనది ఫ్లాట్ ఉంది. అక్కడ ఎర్రచందనం చెట్లు ఉండే, మరి పెరుగుతున్నాయా లేవా అనేది అట్లా చూసుకొని అట్లనే వచ్చేటప్పుడు మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి చూసుకొని అయితే వెళ్దాము. చలో, ఇప్పుడు షాప్కి అయితే తాళం వేసి బయలుదేరుతాం. మన సన్ సిటీ ఎర్రచందనం వెంచర్ అయితే ఉంటుంది, మీకైతే అక్కడ వివరించే ప్రయత్నం అయితే చూపిస్తాం. అన్నది ఒకటి. లెట్స్ గో బాయ్. శ్యామ్లాల్ రమేష్ గారు అయితే ఇద్దరు వస్తారు. ఇక బయలుదేరుతున్నాం ఇప్పుడు. అరే ఇतना लेट हो गया, चल रे भाई जल्दी. అలా ఇప్పుడైతే బయలుదేరినాం. బైపాస్లో ఉన్నాము. గట్టు మైసమ్మ తల్లికి జై. గట్టు మైసమ్మ టెంపుల్ ఇది బైపాస్ నుంచి వెళ్తున్నాం. ఎంతసేపు అయితే చూడాలి. బీచ్ మీద జాడుకు వచ్చేసేటట్టు. ఆలేరు దగ్గర కాల్చిన మక్క బుట్టలు అయితే తీసుకుంటున్నాం. కావచ్చు ఉడకబెట్టిన అయితే మంచిగా ఉంటుంది, కానీ ఆలేరు దగ్గరకు వస్తే బాగా మక్క బుట్టలు ఎక్కువ. రోడ్డు మీద అన్నీ అవే ఉంటాయి. జర పోతుంటే టైంపాస్గా తినుకుంటూ పోతుంది. సెక్యూరిటీ ఉంటాడు, 24 hours సెక్యూరిటీ ఉంటాడు. ఇక్కడ చూసుకోవచ్చు. పక్కడ్రే 585 సార్ ప్లాట్. ఇంతకుముందు కూడా వచ్చినాం ఇదే కారు, గుర్తులేదు. పాండురెడ్డి. నిన్న మొన్న వాన కొట్టిందా ఇక్కడ? ప్రశాంతమైన వాతావరణం. అరే పౌడర్ ఎక్కి Bra, ana ta kar pudi mai. Paya ko ta skin am. తీర్థం లోపల ఎంట్రన్స్. ఇది 2 ఎంట్రన్స్లు ఉంటాయి. అక్కడి నుంచి ఒకటి వస్తుంది, కొలన్పాక నుంచి వెళ్ళి, ఇక్కడ ఆలేరు నుంచి ఒకటి, ముందర నుంచి వెళ్ళి. సండే రోజు అయితే చాలా మంది వస్తుంటారు. ఇప్పటిదాకా వచ్చిపోతున్నారు అంతా. మీకు లొకేషన్ చూస్తే బాగుంటుంది. ఇక్కడ अभी डांबर रोड डालने वाला है, अभी तक नहीं डाला उसमें. और अच्छा से जाएंगे. हाँ, उसमें डालता है, अभी रोड डालने का. ఇది టోటల్ ఇది మొత్తం 500 ఎకరాలు. అది మొత్తం ల్యాండ్ అంతా. ఇది ఏం మేము ప్లాట్ ఇక్కడ తీసుకునేటప్పుడు ఏం లేదు, ఉట్టి చెలక అంతా ఖాళీ ప్లేస్. మేము తీసుకున్న సంవత్సరానికి సంవత్సరంన్నరకు ఇది
స్టార్ట్ చేసిర్రు వెంచర్ చేయడం पूरा आसपास में पूरा दिखा ఇలా నెమలిలు చాలా నెమలిలు ఉంటాయి ఎర్రచందనం చెట్లు మొత్తం మరి మా చెట్లు ఎట్లున్నాయో ఏడు దాకా వచ్చినాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాము अपना कहाँ से जाने के रहे यही है श्यामला प्लांट మొత్తం బిట్టు 500 ఎకరాల బిట్టు మొత్తం వచ్చేయాలి ఆ చెట్టు మరి ఇంత లావు ఉన్నాయి अपना झाड़ किधर है ढूंढना पड़ेगा किधर है अपना झाड़ श्यामला कौन सा वाला प्लांट इधर ये रजनीगंधा का है पूरा वही लाल वाला ये वाला अपना प्लाट अपना प्लाट यही है 885 पे यही है लगता है 585 हाँ 1 2 3 4 यही वाला है अपना यही वाला है। अरे इसको पाउडर से थोड़ा डालना था बढ़ गया इतना होगा ఎర్రచందనం చెట్లు మాయి कितना 1 2 3 4 5 5 10 झाड़ ये नहीं 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 वो उस तरफ ఎంతో ముందుకు వచ్చినప్పుడు पाउडर ఎంతో పోయింది अच्छा मोटा हो गया अभी अभी कुछ नहीं पड़ सकता इसको यही है अपना झाड़ 85 585 फोटो की 10 झाड़ है पाउडर नहीं लाया था थोड़ा अच्छा करना चाहिए था पाउडर नहीं लाया लेट हो गया और दिन एक दिन आके थोड़ा अच्छा खींच के जाएंगे ये इधर बेंड हो रहा है लेकिन अपना झाड़ थोड़ा मोटा हो गया सबसे ये वाला ना श्यामलाल बोल गया अरे हाँ यही है हम लोग को ये दूसरे झाड़ को नहीं रहता देखो हम लोग क्लीन किया ना ये झाड़ को नहीं है देखो हम लोग को क्लीन किया था पहले थोड़ा मोटा मोटा हो गया देखो वो देखो कितना पतला है अगर ये देखो कितना पतला है हाँ थोड़ा ये पतला है अपना झाड़ मोटा है मोटा ये 1 2 3 4 5 5 ये 5 झाड़ू अपना मोटा है देखो लेकिन इससे देखे तो अपना थोड़ा मोटा दिखता है दोनों वो भी पतला है भी पतला हाँ ये भी पतला है अपना मोटा है उधर का बोले तो थोड़ा सेम है हाँ अरे नेक्स्ट टाइम पे आने के टाइम पे फिर पाउडर लेके आके थोड़ा क्लीन करेंगे देखो वो नहीं किया था हम ఇలా వెంచర్లోకి వచ్చిన వాళ్ళకు మీరు చూడవచ్చు ఇది సిట్టింగ్ ఏరియా అట్లనే పిల్లలు ఆడుకోనికి కూడా అక్కడ ఉయ్యాల ఇట్లా ఉంటాయి ఇదంతా సిట్టింగ్ ఏరియా ఇక్కడ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఈ ఏదైతే బ్రిడ్జి కనబడుతుందో ఈ వాటర్ ట్యాంక్ ఉన్నది వాటర్ ట్యాంక్ పక్కన బాత్రూమ్స్ ఇట్లా ఉంటాయి ఇదంతా సిట్టింగ్ ఏరియా వచ్చిన వాళ్ళు వెంచర్కి ఓవర్ ప్లాట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు వెంచర్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ సేపు కూర్చోనికి మనం తెచ్చుకున్నా కూడా తినడానికి బాగుంటుంది ఇది సిట్టింగ్ ఏరియా అంతా ఇది వుడన్తో చేసినట్టుగా అనిపిస్తుంది కాకపోతే ఇదంతా సిమెంట్తోనే చేసిందంతా చూడండి ఇదంతా సిమెంట్తో చేసింది చూడడం అట్లా ఇస్తుంది ఇది ఇదంతా పెద్ద వెంచర్ అది చాలా పెద్దది సాయంత్రం అయింది వచ్చేవారు కదా
స్టాండర్డ్ పెట్టకపోతే మొత్తం నిండిపోతుంది పార్కింగ్ అంతా, పైన పార్కింగ్ కూడా దొరకదని చెప్పేసి టికెట్స్. టెంపుల్ 9:45కి క్లోజ్ అవుతుందంట. ఇంకా చాలా పడ్డది వర్షం, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇంకా బస్సులో పోదామంటేనేమో బస్సులో ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి, వెయిట్ చేయవలసి వస్తుంది. అని చెప్పేసి డైరెక్ట్ కార్లోనే వెళ్ళిపోతున్నాం. ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడైనా కార్లోనే పోయినాం. ఎప్పుడు కూడా ఫ్రీ బస్సులో కానీ ఆటోలో కానీ చాలా తక్కువ రేట్, ఎప్పుడు పోలేదు. లేదంటే కింద పెట్టి నడుచుకుంటూ వచ్చేది. చూద్దాం ఎన్ని కార్లు ఉన్నాయో. కార్లు చాలా తక్కువనే ఉన్నాయి. గట్టి కొట్టింది వాన, ఇప్పుడే తగ్గింది కొంచెం. పై దాకా వెళ్దాం కార్ తీసుకొని. ఆంచెల్ ఒక రస్తా అయితే ఉంటుంది అడ్డం దారిలో పోనీకి, మరి అది ఉందా లేదా అనేది చూడాలి. లేదంటే కింది నుంచి వెళ్ళి పై దాకా నడుచుకుంటే వెళ్ళాలి. शेड बहुत बड़ा बना है, पहले शेड में ఇంత పెద్ద షెడ్ లేదు. ఇప్పుడు వాన వచ్చినా ఎండ వచ్చినా దీనిగా ఎంత 100 మంది కూర్చుంటారు. ఇంతమంది మొత్తం ఫ్రీగా ఉండే ప్లేస్ అని షెడ్ లేదు. 2 షెడ్లు వేసారు మనం, 2 షెడ్లు వేసి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెద్ద షెడ్. ఎంత వాన వచ్చినా ఏ వచ్చినా కూడా ఇబ్బంది లేదు. ఎల్లో కలర్ లైటింగ్ కూడా, వైట్ కలర్ ఉంటే నాకు కలర్ వదులుతుందని ఎల్లో కలర్ లైటింగ్ ఉంది. बीस प्रतिशत बैठ चलो उधर